ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మీరు అందరూ పండుగ బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. మేమైతే ఇక్కడ కాస్కో షాపింగ్కి వచ్చేసాము, ఎందుకంటే భోగి కదండి, పిల్లలకి భోగి పళ్ళు పోయాలి. ఇక్కడైతే మేము ఫ్లవర్స్ తీసుకున్నాము, ఇంకా చాక్లెట్స్, కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకున్నాము. సూర్య ఇంతకు ముందే ఇండియన్ స్టోర్కి వెళ్ళి అక్కడ కూడా కొన్ని తీసుకొచ్చారు భోగికి కావాల్సినవన్నీ. మేమైతే ఇవన్నీ డెకరేషన్ చేసి పిల్లల్ని రెడీ చేసి సాయంత్రం 5ంటికి మొదలు పెట్టాము. భోగిపళ్ళు అంటేనే మనకు ముఖ్యంగా కావాల్సిన రేగిపళ్ళు కదండి. ఇక్కడైతే మేము ఉండే చోట 5 అంటే 5 రేగిపళ్ళు దొరికాయి. అవి పళ్ళు అనాలో కాయ అనాలో నాకు తెలీదు, బట్ రేగిపళ్ళు జాతికి చెందినవే. సాయంత్రం 5ంటికి అలాగా మా అత్తయ్య గారిని అడిగి ఏమేమి కావాలో వస్తువులన్నీ నేను ముందుగానే అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. మాకైతే చెరుగ్గడ, ఇంకా స్వీట్ పొటాటో, పువ్వులు, ఇంకా శనగలు, పల్లీలు, చాక్లెట్స్, ఇంకా కాయిన్స్ ఇవన్నీ చెప్పారు. అండ్ నేనైతే ఇక్కడ దొరికేవి బ్లూబెర్రీస్ ఇంకా చెర్రీస్ కూడా తీసుకున్నాను. ఇక్కడైతే మా మమ్మీ నాకు అన్నీ చెప్తుంది, ఏవేవి వేయాలో అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇవన్నీ కలిపి పిల్లల మీద పోయాలంట. నాకు ఇది ఫస్ట్ టైమే. పిల్లలు ఇప్పుడు 4 నెలలు వాళ్ళకి. కాబట్టి ఇంతకుముందు మేము భోగిపళ్ళు మా ఇంట్లో పిల్లలకు పోసేవాళ్ళము. కాకపోతే ప్రాంతీయం టు ప్రాంతీయం వేసే వస్తువులు మారుతుంటాయి అంతే. మేమైతే అన్నీ పక్కన పెట్టుకున్నాము, కానీ కాయిన్స్ మర్చిపోయాము. కానీ గుర్తొచ్చింది కాయిన్స్ వేయాలని. ఇంకా మళ్ళీ కాయిన్స్ తీసుకొని ఎన్ని వేయాలని అడిగి కాయిన్స్ కూడా వేసాము. మాకిద్దరు ఆడపిల్లలు సెప్టెంబర్లో పుట్టారు, ట్విన్స్ అన్నమాట వీళ్ళిద్దరు. తిన పేరేమో యష్న, ఇంకొక పాప పేరు యషిక. వీళ్ళకి ఇప్పుడు 4 నెలలు. ఆ కలిపినవన్నీ తీసుకొని ఇలా 3 సార్లు వాళ్ళ చుట్టూ తిప్పి తలమించి పోయమన్నారు. యష్న అయితే చక్కగా నిద్ర లేచే ఉంది, బాగా పోయించుకుంది. ఇండియాలో ఇంటి దగ్గర ఉంటే ఇంకా బాగుండు అనిపించింది, ఎందుకంటే అందరూ ఉంటారు కదా, అత్తయ్య గారు వాళ్ళు, మావయ్య గారు వాళ్ళు, ఇంకా పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెద్దనాన్న, ఇలా బంధువులు అందరూ ఉంటారు. ఇంట్లో చాలా చిన్నపిల్లలు వస్తారు ఈ భోగిపళ్ళు పోయడానికి. బాగుంటుంది ఇండియాలో అయితే. ఇక్కడ కొంచెం లిమిటెడ్గానే మేము మాత్రమే చేసుకున్నాము తప్పక, కానీ చేయడం మాత్రం ఆపకూడదు, అదైతే చెప్పారు. ఇప్పుడు యషికకి పోస్తున్నాము. యషిక అయితే ఫుల్గా నిద్రపోయి ఉంది. పాపం దానికి పోయిగానే నిద్ర లేచిపోయింది. భోగిపళ్ళు పిల్లలు ఎవరికైనా ఫస్ట్ అమ్మే పోయాలంట. మీ దగ్గర కూడా అంతేనా? నాకైతే మా అత్తయ్య గారు చెప్పారు, ఈ విషయం కూడా నాకు తెలియదు, ఫస్ట్ అమ్మే పోయాలని. మీ ఇంట్లో ఎలా పోస్తారు, ఎవరు పోస్తారు అనేది కమెంట్స్లో చెప్పండి తప్పకుండా. ఇది బాగున్నట్టు మంచిగా పోయించుకుంటుంది. బాగుంది తల్లి అమ్మలు. మేము పోయడం అయిపోయింది, ఇంకా అమ్మమ్మ తాతయ్య వంతు. కాబట్టి పిల్లలిద్దరిని నేను కూర్చోబెట్టుకుందామని చెప్పి అమ్మని లేపి అక్కడి నుంచి నేను నా ఒళ్ళోకి మార్చుకుంటున్నాను.
పిల్లలకి మనం పట్టీలు ఉంగరాలు ఇవన్నీ పెడతాం కానీ అవి వాళ్ళు ఊరికే పడేసుకుంటూనే ఉంటారు. ఇంకొక విషయం ఏమైందంటే అదే రోజు రాత్రి వీళ్ళు పడుకుండి పోయారు కదా అని చెప్పి ఉంగరాలు మేము తీయడం మర్చిపోయాము. యష్నాకి తీసాము, యషికాకి తీయలేదు యాక్చువల్గా పడుకుని పోయిందని. అయితే మధ్యరాత్రి సడన్గా దాని ఉంగరం కనిపించకుండా పోయింది. మాకైతే ఒక్క నిమిషం గుండె అయిపోయింది, అది ఎక్కడ మింగేసిందో అనిపించింది నోట్లో పెట్టుకొని. మీరెవరైనా ఇలాగే ఉంగరాలు అవి చిన్నపిల్లలకి పెడితే కనుక చాలా జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలిసి ఒక 2:30 గంటలు ఎత్తుకుంటాం రాత్రంతా. ఇక్కడ కింద మ్యాట్లో మాకు అస్సలు దొరకలేదు. ఫైనల్గా ఎలాగైతే దొరికింది, నిద్ర అయితే పట్టలేదు అది వెతికి దొరికేంత వరకు. లాస్ట్కి మా మమ్మీకే దొరికింది అది. పిల్లలిద్దరికీ అప్పుడే 4 నెలలు కంప్లీట్ అయిపోతున్నాయంటే అసలు నమ్మబుద్ధే అవ్వదు. ఇప్పుడే పుట్టి ఇంటికి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా చూస్తుంటే రోజులన్నీ అయిపోతాయేమో, ఇంక తొందరగా పెరిగిపోతారేమో అనిపిస్తుంది. ఈ టైం ఇలా ఆపేస్తే బాగుండు అని అనిపించని రోజు లేదు నాకు. అలా అమ్మమ్మ తాతయ్య భోగిపళ్ళు పోసేసిన తర్వాత ఫోటోలు దిగేసి ఆ తర్వాత పిల్లలిద్దరికీ హారతి ఇచ్చేసాము. అలా మా భోగిపళ్ళ కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.